ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రంలో శనగ కొనుగోళ్లను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కోటా అయిపోయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శనగలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు గాలి కొదిలేసి గాలి మోటార్లలో ముఖ్యమంత్రి మంత్రులు విహారాలు చేస్తున్నారని విమర్శించారు. పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాల్సిందేనన్నారు. కోటా సాగుతో శనగలు, మక్కలు, జొన్నలు కొనుగోలు నిలిపివేసి రైతులను నిలువున ముంచుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. మద్దతు ధర కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. ఎంతసేపు ముఖ్యమంత్రి, మంత్రులు అటు గాల్లె తిరుగుడే సరిపోతా ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. అటు కేరళ పర్యటనలు తిరుగుతా ఉన్నారు, ఇటు ఢిల్లీ పర్యటనలు తిరుగుతా ఉన్నారు. కేరళకు, ఢిల్లీకి తిరగడంలోనే మంత్రులు, ముఖ్యమంత్రి బిజీ ఉన్నారు. అంటే గాలి మోటార్లలో ఎక్కువ తిరుగుతున్నారు. భూమి మీద తక్కువైపోయింది, గాలి మోటార్ల తిరుగుడు ఎక్కువైపోయింది ప్రభుత్వానికి. అందుకే రైతాంగ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇలా క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా సదాశివపేట DCMS కొనుగోలు కేంద్రం దగ్గర ఉంటే ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే, మా కోటా అయిపోయింది, ఇక శనగలు కొనము అంటున్నారట. అదేవిధంగా ఇప్పటికే కొన్న శనగల్ని కూడా అవి బిల్ అయితే లేదు, మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారట. కొన్నటువంటి బస్తాలను ఖాళీ చేసి మీ శనగలు మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారు. కొత్తగా కొనండయ్యా శనగలు అంటే మేము కొనము అంటున్నారు. ఇక్కడనే ఏటిగడ్డ సంఘం అనేటువంటి రైతులు, ఏం పేరు బాబు? మొగులయ్య అనే రైతున్నాడు. చాలా మంది 7-8 మంది రైతులు ఏటిగడ్డ సంఘానికి చెందిన గ్రామ రైతులు ఉన్నారు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నాం సార్, మా శనగలు కొంటలేరు, ఆ ప్రభుత్వానికి చెప్పండి, ఆ ప్రభుత్వాన్ని జర మొద్దు నిద్ర లేపండి, ఆ మంత్రులు, ముఖ్యమంత్రులు గాలి మోటార్లలో తిరుగుతున్నారు సార్, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి మొగలయ్య అనే రైతు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. పొద్దున్నే నారాయణఖేడ్ ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మా దగ్గర మక్కల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు, జొన్నలు కొంటలేరు, శనగలు కొనడం మధ్యలోనే ఆపేసినారు అని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇగో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు అదే చెప్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు కూడా మా దగ్గర శనగలు కొనడం ఆపేసినారు, జొన్నలు కొనడం లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేటువంటి పరిస్థితి అలా రాష్ట్రం అంతా కూడా కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి ఎక్కడ పోయిండు మార్కెటింగ్ శాఖ మంత్రి, ఎక్కడ పోయిండు సివిల్ సప్లైస్ మంత్రి, ఎక్కడ పోయిండు ఈ ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిండు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మక్కలు బండి 11 లక్షల ఎకరాల్లో మక్కలు బండినాయి. ఇవాళ మక్కలకు సంచులు లేవంటున్నారు, టోకెన్లు ఆపేసినారు, శనగలకు టోకెన్లు ఆపేసినారు, సంచులు లేవంటున్నారు. జొన్నల కొనుగోలు అయితే ప్రారంభమే కాలేదు. వడ్లొచ్చి ఇప్పటికే రోడ్ల మీద ఉన్నాయి, వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభమైతలేదు. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఢిల్లీకి కప్పంగా కట్టడంలో, కేరళలో ఎన్నికల ప్రచారం మీద ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేకుండా పోయింది. ఇంకా ఇప్పుడు బుకింగ్ ఇచ్చింది సార్, 11 డేస్ దాకా బుకింగ్ ఇచ్చిన రోజుకి ఇంకా ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇంత షెడ్యూల్ ఇప్పుడు మన బుకింగ్ ఆపేసింది.